మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమునందునాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరొక కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరొక కాల సమయం సజీవ లెక్కను చేరి నేను ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడు మీకు ఏర్పాటు చేయడం వాక్య భాగము అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 17 నుంచి 20 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 17 నుంచి 20 వచనములు ఈ విధంగా రాయబడినవి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను పొందని వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహింపబట్ట. అవును, మనం పై వచనాల్లో చదువుకున్నాము. సమరయ ప్రాంతంలో వారు పరిశుద్ధాత్మను పొందకుండా వారు బాప్తిసం పొందిన వారిగా మరి వారినందరినీ దేవుని యొద్దకు నడిపించినట్లుగా ఫిలిప్పును మనం చూసాం. ఎప్పుడైతే ఫిలిప్పు వారి పరిశుద్ధాత్మలో లేనివారై ఉన్నారని, మరి దేవుడు వారి పట్ల మరి యెరూషలేములో అపోస్తలుగా ఉన్న మరి పేతురు యోహానులను మరి ఆ సమరయ ప్రాంతానికి పిలిపించి వారి చేత వారికి వాక్యాన్ని వినిపింపజేసి వీరి ద్వారా వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడేలాగా వారి మీద చేతులు ఉంచరి. ఈ విషయాలన్నీ కూడా మరి సీమోనను, ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణంలో తన ఉన్నతమైన వాడని నేను అనుకుంటున్న వ్యక్తి ఇవన్నీ చూస్తున్నాడు. అంటే దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క ఉద్దేశాలను తెలుసుకోవడంలో ఆశ కలిగిన వాడిగా, ఆసక్తి కలిగిన ఉన్న ఈ సీమోను వీరు పొందుకుంటున్న ఈ యొక్క పరిశుద్ధాత్మ వీరి ద్వారా వస్తుంది అని ఆలోచన చేశాడు. అంటే పేతురు యోహానులు వీళ్ళు చేతిలో ఉంచడం ద్వారా వీరి దగ్గర ఈ శక్తి ఉంది కాబట్టి దాన్ని నేను పొందుకోవాలి అని ఆలోచన కలిగి ఉన్నాడు. ఎందుకంటే గతంలో అతని గురించి మనం చదువుకున్నప్పుడు 9వ వచనం కదా, సీమోను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గాడి చేయొచ్చు, తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనొచ్చు సమరయ జనులను విభ్రాంతిపరుచుండెను. అటువంటి విభ్రాంతిపరుస్తున్న ఈ వ్యక్తి, ఇతను ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క ఆలోచనలను ఎరుగక తాను చేయుచున్న పని, అంటే తాను వారి మధ్య తన యొక్క ఉన్నతిని, ఔన్నత్యాన్ని చాటుకుంటున్నాడు. తాను ఒక గొప్పవాడని చెప్పుకుంటున్నాడు. ఆ విధంగా మరి ఇప్పుడు పేతురు యోహానులు ఏదైతే పరిశుద్ధాత్మను వీరికి అనుగ్రహింపజేశారో ఈ సమరయ ప్రాంతంలో ఉండే ప్రజలకి, దీన్ని చూసిన వీరు ఏమనుకునేది ఏంటంటే, నేను కూడా ఈ విధంగా వీరి దగ్గర ఈ శక్తిని పొందుకుంటే దీన్ని బట్టి నేను ఇతరులకు పరిశుద్ధాత్మను ఇవ్వగలను అనుకున్నాడు. అంటే ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని బట్టి నడుచుకున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఎలాగుంటుందో ఇక్కడ ఈ సీమోను బట్టి మనం చూడగలం. కానీ వీరు పొందుకోవడానికి కారణం ఏంటంటే వారు ప్రభువునందు విశ్వాసం ఉంచారు, బాప్తిసం తీసుకున్నారు, తిరిగి జన్మించారు. కానీ వీరికి పరిశుద్ధాత్మ అనుభవం లేదు కాబట్టి వీరిని ప్రభువులోనికి నడిపించడానికి కోసమే ప్రభువే స్వయంగా తన కార్యాన్ని మరి అపోస్తలుల ద్వారా అక్కడ జరిగించాడు. అందుని బట్టి ఇక్కడ అప్పుడు పేతురు యోహానులు వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి అంటున్నాడు. అంటే వీరు ఆశ కలిగి, ఆసక్తి కలిగి దేవుని యొక్క శక్తిని, బలాన్ని పొందాలని ఎదురు చూశారు కాబట్టి వీరి పట్ల దేవుడు ఆ కార్యాన్ని జరిగించాడు. అందుకని అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడనని సీమోను చూచి అన్నాడు. చూడండి, ఇక్కడ సీమోను ఇక్కడ అర్థం చేసుకుంది ఏంటంటే, ఈ అపోస్తలులుగా పిలువబడుతున్న ఈ పేతురు యోహానులు చేతులుంచడం ద్వారా ఇప్పుడు వీళ్ళందరికీ ఏం కలుగుతుంది? పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు కాబట్టి నేను కూడా వీరి దగ్గర వీరి చేతులు నా మీద ఉంచినప్పుడు నేను దాన్ని పొందుకోవాలి. ఆ తర్వాత నేను ఇతరుల మీద చేతులు ఉంచినప్పుడు వాళ్ళు కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలనే యొక్క మరి చెడ్డ తలంపు ఆలోచన కలిగి ఉన్నాడు. అంటే దేవుని పట్ల తనకున్న ఆలోచన విధానం సరైనది కాదనే విషయం అతడు ఎరిగి కూడా మరి ఇక్కడ తను చేస్తున్న పనిని గురించి అందుకనే అంటున్నాడు, అపోస్తలులు చేతులు ఉంచడం వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులు ఉంచుదునో
వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఈడని అడిగాను. ఏమంటున్నాడంట? నాకు అధికారం ఇవ్వండి, నేను మీకు ద్రవ్యం ఇస్తానండి, నేను డబ్బునిచ్చి ఆ పరిశుద్ధాత్మను పొందుకుంటాను. ఇప్పుడు నేను ఎవరి మీదన్నా దాన్ని మరి అంటే నేను సెలవిచ్చినప్పుడు అది వారికి అనుగ్రహింపబడేలాగా ఆ అధికారాన్ని నాకు ఇమ్మంటున్నాడు. నేడు అనేకులు మరి తమకున్న సంపదనిచ్చి ఆస్తినిచ్చి పరిశుద్ధాత్మను పొందాలనుకుంటున్నారు. అంటే సీమోను ఏ విధంగా అయితే ఆలోచన చేసి తలంచి తాను తన యొక్క హృదయాన్ని పూర్తిగా దేవునికి అర్పించకుండా తాను ఉద్దేశించున్నాడో అటువంటి ఉద్దేశాలు నేడు ప్రజల్లో అనేక మంది కలిగి ఉంటున్నారు. అంటే ఆత్మానుసారమైన హృదయానుసారమైన మార్పు లేకుండా, మారు మనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా, ప్రభు యొక్క మాటలందు నిలిచి ఉండకుండా వారు ప్రవర్తిస్తున్న విధానం ఏదైతే ఉందో దాన్ని గురించి ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు. అందుకని అన్నాడు, అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక అంటున్నాడు. అంటే నీకున్న సంపద ఏదైతే ఉందో ఆ సంపదను బట్టి నీవు పరిశుద్ధాత్మను పొందాలనుకుంటున్న విధానం ఏదైతే ఉందో అది సరైనది కాదనే విషయాన్ని ద్వారా అక్కడ పేతురు అతన్ని గద్దించాడు. అంటే ఈ లోక సంపదతో, ఈ లోక ధనంతో, ఈ లోకంలో ఉన్న దానితో నీవు దేవుని యొక్క శక్తిని పొందాలి అనుకునేది అసాధ్యము అనే విషయాన్ని అక్కడ పేతురు చెప్పాడు. కాబట్టి ఆయన అందుకని అంటున్నాడు, అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని అన్నాడు. అంటే దేవుని వరము, దేవుడు నీకు ఇవ్వాలి, అది ఆ వరాన్ని నువ్వు పొందాలి. ఇప్పుడు దేవుడు వారికి ఇచ్చాడు కాబట్టి పేతురు యోహానులు వారు చేతులుంచున్నప్పుడు ఇతరులు ఆ యొక్క వాక్యం ద్వారా వారు ఏమవుతున్నారంటే పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు. కానీ నీవు ఆ విధంగా కాదు కదా. ఇక్కడ ఏమంటున్నాడు, తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక అంటున్నాడు. అవును బిడ్డలారా, దేవుని విషయంలో, దేవుని వాక్య విషయంలో మనం చేసే పనులలో ఆయన నీతిని మొదట మనం వెతకాలి. ఎవరైతే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతాడో వాని యందు ఆయన ఉద్దేశాలు నెరవేర్చబడతాయి. ఫిలిప్పు వారందరికీ బాప్తిసం ఇచ్చాడు. అయితే వారు బాప్తిసం పొందుకున్నారు కానీ పరిశుద్ధాత్మను కలిగి లేరు. కాబట్టి వీరు పరిశుద్ధాత్మతో నింపబడాలన్న ఉద్దేశము మరి పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి యెరూషలేములో అప్పుడు పరిచర్య చేస్తున్న పేతురు యోహానులను ఆ ప్రదేశాల నుంచి సమరయ ప్రాంతానికి వారు రప్పించడం జరిగింది. అంటే దేవుడే తన స్వహస్తాల చేత తన కొంత కార్యాన్ని ఆయన యందు విశ్వాసం ఉంచే వారి మీద జరిగించేవాడు. మనము ప్రభువుని మీద, ప్రభు యొక్క ఉద్దేశాల మీద మనం ఆధారపడినప్పుడు దేవుడే మనలను ఆ స్థితిలో ఉంచుతాడు తప్ప ఎవరో వ్యక్తుల ద్వారానో, ద్రవ్యం ద్వారానో, లోక సంబంధమైన అధికారం ద్వారానో అది కలుగుతుంది అనేది పూర్తి అవాస్తవం అనే విషయాన్ని అక్కడ పేతురు యోహానులు వారికి గుర్తు చేశారు. కాబట్టి మనము మన యొక్క విశ్వాస జీవితంలో దేవుడు మనకు అనుగ్రహింపజేసిన స్థితిని బట్టి దేవుని యొద్ద మనము ఏ విధంగా ఉన్నామో అనేది మనం స్వపరీక్ష చేసుకోవాలి. ఇక్కడ మరి సీమోను అనే వ్యక్తి తనకున్న సంపదను బట్టి, ద్రవ్యాన్ని బట్టి మరి ప్రజలను మోసగిస్తూ ప్రజల మధ్య తను గొప్పవాడని చెప్పుకుంటూ తాను చలామణి అవుతున్న ఇటువంటి వ్యక్తి మరి పరిశుద్ధాత్మ విషయంలో కూడా నేను దాన్ని పొందుకోవడానికి నేను ద్రవ్యం ఇచ్చి దాన్ని పొందాలి అనుకున్న అటువంటి చెడ్డ తలంపులు, దుష్ట తలంపులు ఏవైతే ఉన్నావో వాటి నుండి మరి దేవుడు అటువంటి మనస్సు ఉన్న వారి నుండి దేవుడు ఏం చేయాలంటే ప్రత్యేకించబడాలంట. అంటే కేవలము వాక్యానుసారంగా నడుచుకునేవాడు, వాక్యానుసారంగా జీవించేవాడు, దేవుని పట్ల యథార్థత, నీతి కలిగిన వాడికే దేవుడు దాన్ని అనుగ్రహింపజేస్తాడు. కాబట్టి మరి ఫిలిప్పు చేసిన పరిచర్యలో మరి ఫిలిప్పు ద్వారా మీరందరూ మరి బాప్తిసం పొందుకున్నారు కానీ పరిశుద్ధాత్మను పొందలేదు. కాబట్టి నేడు పేతురు యోహానుల ద్వారా దాన్ని పొందుకున్నారు. నిజమే, మనము దేవుని యొక్క వరాన్ని, దేవుని యొక్క శక్తిని మనం కలిగి ఉండాలంటే మనము ఆయన సన్నిధిలో అట్టి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే నీవు నేను దేవుని సన్నిధిలో అటు విశ్వాసాన్ని కలిగి ఉంటామో మన పట్ల ఆయన కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను ప్రతి వ్యక్తి కూడా పొందుకుంటూ విశ్వాసంలో కట్టబడినప్పుడే ఆయన వచ్చినప్పుడు ఆ రెండవ రాకడలో మనము ఎత్తబడతాము. మన నిమిత్తం, మన పాపముల నిమిత్తము శిలువ మరణం పొంది నాయన మన నిమిత్తము ఎవరైతే తండ్రి అయిన దేవుడు మన కోసం పంపించిన క్రీస్తు యేసు ఉన్నారో ఆయన బట్టి, ఆయన మాటలను బట్టి, ఆయన ఎలాగైతే మరణించి తిరిగి లేచాడో మనము ప్రభువునందు అట్టి అనుభవాన్ని కలిగి ఉండాలని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన మరి పేతురు యోహానుల ద్వారా ఇక్కడ హెచ్చరిక చేర్చున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య,
నిన్ను బట్టి నీ మాటలను బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నిజమే నాయన, సమరయ ప్రాంతంలో వారి బాప్తిస్మము పొందిన వారిపైకి నీ ఆత్మను నింపుతూ అయా పేతురు యోహానులను అక్కడ పంపించినప్పుడు వారి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారే ఆ శక్తిని వారికి కలిగి ఉన్నారు. అయితే నాయన మరి అధికారం కలిగిన లోక సంబంధమైన ధనము కలిగిన ఈ సీమోను అను వ్యక్తి ప్రభువా తను ద్రవ్యం ఇచ్చి దాన్ని పొందాలనుకున్నాడు. కాబట్టి నాయన అటువంటి వ్యక్తిగతమైన మరి శరీర సంబంధమైన వాటి యందు ఆశ కలిగిన వాడుగా ఉన్న అతను ప్రభువా అట్టి మనస్సు కలిగిన వ్యక్తి నుంచి మార్పును మరి మీరు కోరుచున్నారు. నేడు అనేకులు ప్రభువా నీ వాక్యమునందు నీ వాక్యపు యొక్క వెలుగులో నిలిచి జీవించి దాని యందు నీ వాక్యమందు జీవించుటకు వారికి నీ కృప దయచేయండి నాయన. మా దగ్గర ఉన్న ధనంతోనో మా దగ్గర ఉన్న సంపత్తోనో నిన్ను పొందలేము, కానీ మా హృదయాలను మీకు సమర్పించినప్పుడు మేము దానిని పొందుకోగలము. కాబట్టి నాయన మేము నీ వాక్యమందు నిలిచి జీవించుటకు మాకు నీ కృప దయచేయండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుటకు మాకు నేర్పించండి. క్రీస్తు రక్తములో కడగబడిన వారమై మా పాపములను మేము ఒప్పుకొని ప్రభువా నీ నీతిని మేము ధరించుకుంటకు మాకు నేర్పించండి. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, యవనులను జ్ఞాపకం చేసుకోండి, పెద్దలను జ్ఞాపకం చేసుకోండి, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారినైనా వారి వారి తరగతులు చెప్పున ఆశీర్వదించి దీవించండి. మీరు ఎక్కల చాటును బలపరచండి. జన్మదినాలు, వివాహ దినాలు, కుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించి ధైర్యపరచండి. ఏ ఒక్కరూ నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి అయ్యా నీ నిత్యరాజ్యంలో నీతో యుగగాలు జీవించడం కట్టు కృప దయచేయండి. నేడుదిన పరిచర్య సేవలో మీ సహాయం దయచేయండి. ఏది ఉత్తమమో, ఏది ఉన్నతమో, ఏది నిశ్చితమోనైనా మేము ఎరిగి తెలుసుకుని గ్రహించి నీ మహిమలో నీతో యుగయుగాలు ఉండుట కట్టు కృప దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని, మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచుకొనమని యేసునతను మనం ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధనాలను మాకు దయచేయము. మేడల అపరాధం చేస్తున్న వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే అన్నో తండ్రి. ఆమేన్. మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదాతోడే నడిపించి సంరక్షించునుగాక. ఆమేన్.